ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనమై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చినాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అనున మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు తన ప్రజలైన యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యోవేలు ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలు దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైన పాపమును వారు చేయుటను బట్టి దేవుని కోపాన్ని వారు చవి చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలితంగా దేవుని కోపం వారి మీద రగులు కొనగా దేవుడు పంపిన గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు వంటి మహాసైన్యము వారి పంటను పూర్తిగా పాడు చేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే పచ్చదనం అనేది పంట అభివృద్ధికి గుర్తై ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనిస్తే పచ్చని పంటలను గొంగలి పురుగులు తినివేయగా, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశాయి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయగా, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేశాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పచ్చని ఆకులు గొంగలి పురుగులు తినివేయగా, రెమ్మలు కాడలు మిడతలు తినగా, పచ్చదనాన్నంతా పసర పురుగులు పీల్చివేయగా, చివరికి మిగిలిన బెరడును చీడ పురుగులు తినివేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పంట పూర్తిగా పాడై ఎండిన స్థితిని, కరువును, నాశనాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆనాడు దేవుని ప్రజలు ఇటువంటి ఘోరమైన పరిస్థితిని, కరువు పరిస్థితిని వారు అనుభవిస్తున్నారు. ఎందుకంటే దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైన పాపములను వారు చేయటం బట్టి దేవుని కోపం వారి మీద రగులు కొనగా ఇటువంటి స్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే మన యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఏదేను వనం వలె ఉండవలసినది ఎడారి వలె పాడైపోయినది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎప్పుడైతే దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడతారో, తమ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలు పెడతారో, దేవుని కోపం వారి మీద రగులుకొని ఇట్టి స్థితికి కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు ఘోరమైన స్థితిని మనిషి అనుభవించడానికి కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న తన ప్రజలైన యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో యోవేలు ప్రవక్తని దేవుడు పంపి తన ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనాహపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల విషయమై తన మనసుని ఎంత పెద్దదిగా చేసుకొని వారు మరలా నా యొద్దకు రండి అనే అవకాశం, మార్గాన్ని కల్పిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు మరలా నా వైపు తిరగండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతారో, పశ్చాత్తాపడతారో, దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవానగు నేను కరుణా వాత్సల్యములు గలవాడను, శాంతిమూర్తియు అత్యంత కృప గలవాడనై ఉన్నాను గనుక మీ మీద నేను జాలిపడి శాపమును దీవెనగాను, కరువును సమృద్ధిగాని మార్చదునని దేవుడు మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలుగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 32 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు తమ పాపముల నుండి మల్లుకొని దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతారో, దేవుడు వారి పట్ల దయను, జాలిని చూపించడమే కాకుండా ఆయన వాగ్దానాల వచనాల ద్వారా వారిని బలపరుస్తానని, వారు కోల్పోయిన వాటిని తిరిగి దయచేస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే పశ్చాత్తాపముతో ఎవరైతే దేవుని వైపునకు తిరుగుతారో, దేవుని ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో తమ దోషములను ఒప్పుకొని దేవుని వైపునకు తిరిగే ఆత్మీయతను వారు కలిగి ఉంటారో, దేవుడు అంటున్నాడు, మీరు కోల్పోయిన ఆ పంటను నేను మీకు తిరిగి దయచేస్తాను. అప్పుడు మీరు ఫలితంగా మీరు కడుపారా తిని తృప్తి పొంది
నా నామమును మీరు ఘనపరిచి గొప్ప భాగ్యాన్ని నేను దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం వచ్చినాన్నే మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినివేసిన పంటను నేను మీకు మరలా తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు పశ్చాత్తాప పడితే, దేవుని వైపు తిరిగితే, తమ దోషములను ఒప్పుకుంటే దేవుడు కోల్పోయిన ఆ పంటను తిరిగి దయచేస్తానని వాగ్దానం ఇచ్చాడు. కడుపార తిని తృప్తి పొందే స్థితిని దేవుడు దయచేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగా వారితో మాట్లాడి వారిని వాగ్దాన దీవెనల ద్వారా వారిని బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆనాడే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో తృప్తి లేని స్థితిని నువ్వు అనుభవిస్తున్నట్లయితే, అన్నిటినీ కోల్పోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఎంత సంపాదిస్తున్నా దాన్ని అనుభవించలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించక అప్పులకో లేకపోతే దేనికో అదంతా పోతున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపల విషయం నువ్వు పశ్చాత్తాపడి ఆయన వైపు నువ్వు తిరుగుతావో, నీ దోషములను ఒప్పుకొని ఆయన వైపు మరలుకుంటావో, నీ పాపముల విషయాన్ని నువ్వు తెలుసుకొని గ్రహించి దేవునికి వ్యతిరేకమైన క్రియను నేను చేశానని, దేవుని విడిచేటువంటి పాపాన్ని నేను చేశానని ఎప్పుడైతే ఎవరైతే గ్రహించి దేవుని వైపు నాకు తిరుగుతారో, పశ్చాత్తాప పడతారో, దేవుడు అంటున్నాడు వారికి వాగ్దానం ఇస్తూ వారు కోల్పోయిన వాటిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన సంతోషం కావచ్చు, కోల్పోయిన రోగం కోల్పోయిన ఆరోగ్యం కావచ్చు, కోల్పోయిన ఉద్యోగం కావచ్చు, కోల్పోయిన ఏదైనప్పటికీ, ఏదైతే కోల్పోయిన స్థితిలో మీరు ఉన్నారో, దేవుని విడిచి పాపం చేయడం ద్వారా కొన్ని వాటిని కోల్పోయిన స్థితిలో మీరు ఉన్నారో, మీరు ఎప్పుడైతే ఆయన వైపునకు తిరుగుతారో, పశ్చాత్తాప పడతారో, మరలా వాటిని తిరిగి దయచేస్తానని, మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ ఏదైనా కోల్పోయిన స్థితిలో మీరు ఉన్నట్లయితే, తృప్తి లేని జీవితాలు మీరు అనుభవిస్తున్నట్లయితే, సంతృప్తి లేని, సమాధానం లేని జీవితాల నడుమ మీరు వెళ్తున్నట్లయితే, శాంతి లేని జీవితాలు మీరు అనుభవిస్తున్నట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప పడితే దేవుడు కోల్పోయిన ప్రతిదీ దయచేస్తానని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు తన ప్రజలతో మాట్లాడి ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈనాడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ కోల్పోయిన వాటిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము కోల్పోయిన ఆశీర్వాదములను తిరిగి మనం పొందుకోవాలంటే, శాపకరమైన స్థితి నుండి విడుదల పొందాలంటే, కరువు పరిస్థితి నుండి సమృద్ధిలోనికి రావాలంటే ఆయన వైపు మనం తిరగాలి. ఆయన వైపునకు మనం తిరిగి మనం ఎప్పుడైతే మన పాపం విషయం పశ్చాత్తాప పడతామో, ఒప్పుకొని విడిచిపెడతామో, దేవుడు కోల్పోయిన వాటిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక దేవుని వైపునకు తిరిగి దేవుని ద్వారా మనం కోల్పోయిన ప్రతిదీ, దేవుని ద్వారా మన జీవితాలు కోల్పోయిన ప్రతిదీ మనం తిరిగి ఆయన ద్వారా పొందుకునే స్థితిని దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. కనుక ఆయన వైపునకు తిరిగి ఆయన కోరే ఆత్మీయతని కలిగి ఇటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కోల్పోయిన వాటిని మరలా తిరిగి ఇస్తానని నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ నీవు కోరే జీవిత విధానాన్ని కలిగి, నీవు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకునేట్లు మీరు సహాయం చేయండి. వీక్షించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారు వెళ్తున్న ప్రయాణ మార్గాల్లో వారి ప్రయత్నాలను మీరు సఫలపరిచి నడిపించండి. ఈ దినమంతా నీ కృపలను మమ్మల్ని వర్ధిల్లింపజేయమని సమస్త ఘనత ప్రభావములకు ఒకరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.